హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ బాయ్స్. గాయస్, ఈరోజు అయితే మేము చేపలు పడడానికి వెళ్తున్నాము. ఇప్పుడే ఇంటి నుండి స్టార్ట్ అవుతున్నాం. టైం ఇప్పుడు 12 అవుతుంది, మధ్యాహ్నం స్టార్ట్ అవుతున్నాం. గాయస్, ఇప్పుడే ఇంటి దగ్గర నుండి బయలుదేరినాం. మా ఊరు బస్ స్టాండ్ దాటినాం. ఇప్పుడే వెళ్తున్నాం గాయస్. ఇక్కడ ముందర మా వాడు చేపలు పట్టే కట్టెలు పట్టుకొని నల్లి ఆడాడు. ఇక్కడ ఎక్కించుకొని మనం ఇప్పుడు బయలుదేరినాం. ఇప్పుడే మా ఊరు దాటినాం, ముందరికి వచ్చినాం. గాయస్, ఇదే మా ఊరు గుడి. ఈ గుడి కాడ వెళ్ళినప్పుడల్లా ఆరుని బట్టి మొక్కి వెళ్ళాలి. గాయస్, ఇప్పుడే స్టార్ట్ అయినామో లేదో మా వాళ్ళు అప్పుడే బండి ఆపి ఇక్కడ పనులు తెంపుతున్నారు. చేపలకు వెళ్తుంటే మధ్యలో ఆగి పనులు తెంపుతున్నారు. మీకు దిగి చూపిస్తారు చూడండి గాయస్. ఇక్కడ మొత్తం రాళ్ళు గీళ్ళు ఉన్నాయి. దిగడం చాలా ఇబ్బందిగా ఉంది, కానీ మీకోసం దిగి చూపిస్తా. చూడండి గాయస్, వాళ్ళు పనులు తెంపుతున్నారు. అక్కడ పనులు తెంపుకున్నాక మళ్ళీ స్టార్ట్ అయినాము. ఇక్కడ మా వాళ్ళు రవి వాళ్ళ కొడుకు నాని అంతా స్టార్ట్ అయ్యాను. ఇదే ఆదిపూర్ హైదరాబాద్ హైవే. లెఫ్ట్కి పోతే అచ్చంపేట్, స్ట్రైట్ పోతే చింతపల్లి, రైట్ పోతే హైదరాబాద్. ఇక్కడ మా వాళ్ళకి ఆకలిస్తుంటే స్నాక్స్ ఇప్పించాము ఆపుకొని. ఇక్కడ నుండి కూడా మళ్ళీ స్టార్ట్ అయినాం. చూడండి, బోర్డు హైవే. ఇక్కడ బండిలో పెట్రోల్ లేదని పెట్రోల్ కొట్టించుకోవడానికి బంకుకు వెళ్తున్నాం. బంకుకు వెళ్తే అంకుల్ అక్కడ చాలా లేట్ చేశాడు. మీకు చూపించడం కోసం చాలా ఖర్చు పెడుతున్నాం. ఖర్చు పెట్టి ఢిల్లీకి వెళ్తున్నాం గాయస్. ఇప్పుడే పెట్రోల్ క్యాప్ తీశాడు అంకుల్. ఇంకా పెట్రోల్ కొట్టే ఆలస్యం. పెట్రోల్ కొట్టించిండు. అయింది. ఇక్కడ షాప్ దగ్గరికి వచ్చాము గాయస్. ఇక్కడ పిండి, గుడ్లు, బిస్కెట్ తీసుకుంటున్నాం. అంకుల్ పిండి నింపుతున్నాడు చేపలకు వేయడానికి. అంకుల్ తీసుకున్నాం, అన్ని ప్యాకింగ్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చేసాం ఢిల్లీకి. ఇక్కడ నుండి 1 కిలోమీటర్ లోపలికి వెళ్ళాలి. ఇక్కడ రోడ్డు మేము మాత్రం మంచిగా లేదు, మొత్తం గుంతలు ఉంది. అయినా అట్లే అని వెళ్తున్నాం ముందరికి. ఇక్కడ మా ఆని చూడండి బండి ఎట్లా నడుపుతున్నాడు. అక్కడ నుండి స్టార్ట్ అయినాం, మళ్ళా వెళ్తూనే ఉన్నాం. ముందరికి పోయే కొద్ది రోడ్డు మంచిగా లేదు, అయినా మీకోసం అని చూపిస్తున్నాను. ఇక్కడ ముందల జేసీబీతో వాళ్ళు పని చేస్తున్నారు. మొత్తం తోమి మంచిగా నీట్గా రోడ్ వేస్తున్నారు. రోడ్డు పని అయితే ఇంకా స్టార్ట్ కాలే. వర్షాలు ఇంకా ఫుల్ పడితే వాటర్ అంతా ఫ్లో అవుతూనే ఉంటాయి. అప్పుడు వచ్చిన వర్షం ఫుల్ పడ్డాక అప్పుడు వచ్చి ఒక బ్లాగ్ చూపిస్తాను గాయస్ మీకోసం. ఇది చూసే చాలా లొకేషన్కి రావాలనిపిస్తుంది. ఇక్కడ చూడండి గాయస్, ఇంత చాలా లోతుగా ఉంది. వెళ్తూనే ఉన్నాం గాయస్ ఇంకా ముందరికి. ఎక్కిన తర్వాత రైట్లోనే ఉంటుంది. ఇక్కడ మీకు చూపిస్తాం బ్యాక్ వాటర్ ఉండేది, చాలా లోతులో ఉంటుంది. లొకేషన్ దగ్గరికి అయితే వచ్చినాం ఫైనల్గా. ఆపుకొని చూపిస్తా. చూడండి గ్యాస్, మీకు జూమ్ చేసి చూపిస్తా. అక్కడ దూరంగా చేపలు పడుతున్నారు. అక్కడనే మనం వెళ్ళాల్సింది. అదే ఢిల్లీ రిజర్వాయర్. ఇప్పుడే రఘు అయితే అన్నీ తీసుకుంటున్నాడు ఎక్విప్మెంట్స్. హలో గాయస్ అని అంటున్నాడు నాని.
ఇంకా మేము సరదాగా చేపలు పడతాయి పడవా అని మాట్లాడుకుంటూ ముందర వెళ్తున్నాం. వచ్చినాం, ఇంకా కవర్లోకి వెళ్ళి తీస్తున్నారు గోధుమ పిండి, గుడ్లు, పార్లేజ్ బిస్కెట్, ఇంకా అవి తీసి మిక్స్ చేస్తారు బాగా. ఇంకా పార్లేజ్ బిస్కెట్ ఇస్తున్నాను చూపిస్తాను గ్యాస్, చూడండి మీరు మిస్ అవ్వకండి, మధ్యలో ఇక్కడ స్కిప్ చేయకండి. పార్లేజ్ బిస్కెట్ని వాటర్లో తప్పితే మెత్తగా అయితే పిండి పట్టుకోబోతుంది. పిండి ఇప్పుతున్నాడు, గోధుమ పిండి అయినా సరే మైదా పిండి అయినా సరే చేపలకు వేయడానికి. ఈ చిక్కు వలలలో గాలం దొల్లాడుతున్నాడు నాకు. చూడండి గ్యాస్ నాని మిక్స్ చేస్తాను పార్లేజ్ బిస్కెట్, అలాగే పిండి అందులో కొంచెం వాటర్ మిక్స్ చేసి గట్టి అవుతుంది పిండి. గ్యాస్ గుడ్డును వలగొడుతున్నాను, ఇప్పుడే వలగొట్టేస్తున్నాను. చూడండి గ్యాస్ లొకేషన్ అక్కడ దూరంగా ఏమన్నా ఆట ఆడుతున్నాయి, కొంగలు ఆట ఆడుతున్నాయి. గ్యాస్ చాలాసేపటి తర్వాత ఒక చేప తాకింది. గ్యాస్ గాలంకి అయితే టెక్లోకి ఒక చేప దొరికింది, చిన్న చేప. చూడండి గ్యాస్ రఘు తీస్తున్నారు చేపని. ఇదే గ్యాస్ మేము పట్టిన ఫస్ట్ చేప చిన్నది. గ్యాస్ రవి చూడండి గ్యాస్ అక్కడ దూరంగా పడుతున్నారు చేపలని. తాకుతలేవో తెలుసలే మాకైతే ఇక్కడ నుండి చూస్తే. చేపలు రఘు ఇంకా ఆదివాసి నిర్మాణం ముందు పెట్టారు కొయ్య. అన్నా వాకింగ్ స్టైల్ మార్చరాదే, పోరీలు ఉన్నారు. చేపలు పట్టడానికి వస్తే ఇక్కడనేమో వర్షం వస్తుంది. చేపలు పట్టాలో వద్దో అర్థమవుతుంది. ఒకటి రండి చాలా కట్టె లోపల ఇరుక్కపోయింది వాటర్లో. కష్టపడుతున్నాడు తీయనికే. గాలం కట్ట అందులో ఇరుక్కపోయిందని నాని దిగి తీస్తున్నాడు. రఘు ఇక్కడ కట్టెని పట్టుకొని సాయంతో టెక్కిలకు తీసిండు గాలం. తాకినట్టు చిన్న యాక్టింగ్ దీనికి తెలియదు ముడ్డాడంట. గాయస్ ఎట్టకిలకు రఘు కూడా ఒక చేప పట్టాడు, చూపిస్తా చూడండి మీకు. ఇది రఘు పట్టిన పెద్ద చేప. గాయస్ వచ్చి చాలా సేపు అవుతున్నా ఒక్కటే చేప పడ్డది, గంట సేపు అవుతుంది వచ్చి. రఘు ఏమో చాలా దీనంగా కూర్చున్నాడు. గాయస్ అడొక్క చేప తాకిలని వేరే తానికి వెళ్తున్నాం. ప్లేస్ చేంజ్ చేసాం. ముందర మా రఘు వెళ్తున్నాడు. ఇక్కడికి వచ్చినాం గాయస్. అక్కడి నుండి ఇంతసేపు అయినా వర్తలేవు చేపలు. వచ్చి 1.5 గంటలు అవుతుంది. చూడండి గాయస్ ఇక్కడ లొకేషన్ ఎట్లుంది. ఇక్కడ ఫొటోస్ దిగుతున్నారు. ఆడ వెహికల్ ఉంది. ఇక్కడ మేము ఫిషింగ్ చేస్తున్నాం. గైస్ మా వాళ్ళు చేపలు పడతలేవని ఎక్కడెక్కడనో దూరం వెళ్ళిరు. ఆడ ఇంక ఈతను కాకుండా ఇంకా ఆడ కనబడుతురా మా వాళ్ళు. ఇంత దూరం వెళ్ళిరు గైస్. మీకు జూమ్ చేసి చూపిస్తున్నా. మా వాడు తిరిగి మళ్ళీ ఇక్కడ స్టార్ట్ అయినాము. ఆడికి వచ్చింది చేపలు పట్టడానికి. గాయస్ మళ్ళీ వర్షం మళ్ళీ స్టార్ట్ అయింది. ఆగి పడుతుంది వర్షం. ఇదే గాయస్ దండి రిజర్వర్, దండి బ్యాక్ వాటర్. గాయస్ ఈ చిన్న చేప పడ్డది. దీన్ని ఇప్పుడు మనం మళ్ళీ వాటర్లో వదిలేసేద్దాం.
వాటర్లో వదులుతున్నా చూడండి గైస్. పాపం కంట్లో దీనికి వాటర్లో వదిలేసిన గైస్. నాని ఏం చేపరు ఇది గైస్? ఏం చేప పెట్టా వానికిట తెలియదంట. మీకు తెలిస్తే కింద కామెంట్లో పెట్టండి ఏం చేపను గైస్. ఈ చేప దొరికింది బంగారు తీగ. చూడండి గైస్, గట్టు మీ పక్కన నడుచుకుంటూ వెళ్తున్నా. పోతూనే ఉందాం అట్లా ముందరికి. చాలా జారుతుంది గైస్, చూసి రండి. దండి దగ్గరలో ఎవరన్నా అంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. గైస్ రిపేర్ చేసుకున్నాను, గాలానికి పిండి పెడుతుండు. నెక్స్ట్ ఇంక వదులుతాడు నీళ్ళల్లో. మళ్ళీ చేప గట్టిగా బిగిసిపోతుంది. వదిలిండు గైస్, గీన్నే వేసిండే దూరంగా. చూద్దాం చేప పడతా పడతా. గాయస్ చూడండి, ఇంకొక గాలం వెళ్ళిండు. చాలా సేపు అయింది గాయస్, ఒక్క చేప పడతలే. ఒక 4-5 చేపలు ఏమో పడ్డాయి. చూడండి గాయస్, వేసిన చేప తాకుతలేవు. చెప్తున్నారు గాయస్ మా వాళ్ళు, ఊరి చీరలకు పోదామంటే బయటికి వస్తారు, ఇట్లా ఒక్క తాకవు చేప. గాయస్ అక్కడ ఒక్క చేప పడతా అని ఈసారి డైరెక్ట్ లొకేషన్ చేంజ్ చేసాము, వేరే సైడ్ వెళ్ళిపోతున్నాం బైక్ మీద. గాయస్ మా వాళ్ళు తప్పిపోయారు, ఇక్కడ వెయిట్ చేసి 20 నిమిషాలు అవుతుంది, ఇంకా వస్తలేరు. వెయిట్ చేస్తున్నాం. చాలా బాధపడుతున్నాం మా వాళ్ళు దొరుకుతలేరని. గ్యాస్ మా వాళ్ళు ఫోన్ చేసి లిఫ్ట్ చేసారు. ఎక్కడ ఉండో చెప్తే ఇంకా అక్కడ నుండి కూడా స్టార్ట్ అయిపోయినాం వాళ్ళ దగ్గరికి. ముందరికి అలా వెళ్తుంటే 1 కిలోమీటర్ ముందల వాళ్ళు కనబడ్డారు. చూడండి గ్యాస్, అక్కడ రోడ్ అవతల రోడ్ దాటి అక్కడ దూరంగా మా ఊరు రవి ఉంటే మీకు జూమ్ చేసి చూపిస్తా చూడండి గాయస్. అక్కడ చేపలు పడుతున్నాడు దూరంగా రవి. గ్యాస్ ఇక్కడ వాటర్ చూడండి గ్యాస్, ఎంత క్లియర్గా ఉన్నాయో, ఎంత క్లారిటీగా ఉన్నాయి. అక్కడ నుండి కూడా మళ్ళీ వేరే కాడికి వచ్చేసాం గ్యాస్. ఇక్కడ కూడా చేపలు ఏం అంత తాకుతలేవు గాలానికి, అయినా మా వంతు ప్రయత్నం చేస్తూనే ఉన్నాం చేపలు పట్టడానికి. ఆ వాళ్ళు గాలం వేస్తురు తీసురు, కానీ చేపలు మాత్రం తాకడం లేదు గాయస్. అసలు ఎందుకు తాకుతలేవు చేపలు అర్థమే తెలియదు. గాయస్ ఈ లొకేషన్కి వచ్చినా కూడా ఇట్లాంటి చిన్న చిన్న చేపలు మాత్రమే తాకుతూనే ఉన్నాయి గాలానికి. ఈ చిన్న చేపలతో ఏం చేస్తాం, తింటామా తినలేము గాయస్. మళ్ళీ దాంట్లో తీసి మళ్ళీ అందులోనే వేసినాం వాటర్లోనే. సో చిన్న చేపలు ఉన్నాయి, పెద్ద చేపలు ఉంటే మంచిగా కూరలకి ఫ్రైలకి మంచిగా చలికి ఘాటుగా చేపల కూర తింటుంటే ఆ కిక్కే వేరుంటుంది గైస్. మీరు కూడా తిన్నట్టయితే కామెంట్ చేయండి. అవి కూడా గుంజుతుంది కానీ ఏం తాకుతలేవు గైస్. అక్కడ కూడా చేపలు పడకపోవడంతో ఇంటికి బయలుదేరినాం గైస్. అలా వెళ్తూనే ఉన్నాం ఇంటికి. ఇలా వెళ్తుంటే ఇట్లా ఈ రూట్లో ఇలా ట్రాఫిక్ ఉంటుంది గైస్. బస్సు వెళ్తుంది, కారు, మళ్ళీ అక్కడ నుండి వస్తాయి వెహికల్స్. చాలా ట్రాఫిక్ ఉంటుంది గైస్. ఈ రూట్లో వస్తే చూసి వెహికల్స్ని డ్రైవ్ చేయండి గైస్. గైస్ మా బండి మీద ముగ్గురం ఉన్నాం గైస్. ఫైనల్గా మా ఊరు లొకేషన్ దగ్గరికి వచ్చేసాము. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి గైస్. థ్యాంక్ యూ.